హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు చికెన్ ఫ్రై విత్ ఫ్లేవర్డ్ రైస్ చేశాను. అది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. దీనికి ముందు ధనియాలు, జీలకర్ర, సోంపు, బిర్యానీ పువ్వు, ఒక యాలక్కాయ, 1/2 టీ స్పూన్ మిరియాలు, 2 ఇంచెస్ దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్లో ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. దీనికి నేను 3 టమోటాస్ తీసుకున్నాను, అవి పేస్ట్ చేసుకోవాలి. పసుపు, కారం, సాల్ట్ సరిపడినంత, కారం కూడా మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి. నేను 2 ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఆ ఆనియన్స్ని బాగా క్రష్ చేసి ఇందులో వేస్తున్నాను. ఇవి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీరు కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో 2 టీ స్పూన్ల నూనె యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి, ఒక 1/2 అవర్. ఇలా మ్యారినేట్ చేసి కొంచెంసేపు పక్కన పెట్టుకోవడం వల్ల ఈ మసాలాలన్నీ ఈ చికెన్కి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇది ఫ్రై చేసుకునేకి నేను ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాను కదా, ఆయిల్నే దీనికి వాడుతున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఈ మ్యారినేట్ చేసిన చికెన్ అంతా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో అంతా మిక్స్ చేసి పెట్టుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టేసి కొంచెం ఉడకనివ్వాలి. చికెన్ కొంచెం ఉడకపెట్టాక ఇందులో ఒక 2 పచ్చిమిర్చిని చీలిక చేసి ఇట్లా యాడ్ చేసుకోండి. దీన్నంతా మళ్ళీ బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. ఇందులోనే ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేయండి. దీన్ని బాగా గరిటెతో మిక్స్ చేసుకున్నాక ఇట్లా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు నేను దీంట్లో గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నాను చికెన్ ఉడికేదానికోసం. వాటర్ వేయడం వల్ల ఇంకా చికెన్ బాగా ఉడుకుతుంది, స్మూత్గా బాగా వస్తుంది. మనం వేసుకున్న వాటర్ అంతా ఇంకిపోయి ఇట్లా మళ్ళీ ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, ఆ టైంలో కొంచెం కొత్తిమీర లైట్గా చల్లుకొని తీసేసుకోవడమే. అంతే అండి, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేను ఫ్లేవర్డ్ రైస్ చేశానని చెప్పాను కదా, ఆ వీడియో అయితే నేను ఇందులో యాడ్ చేయలేదు, లాంగ్ వీడియో అయిపోతుందని. అది కూడా నేను ఈ మసాలాతోనే చేశాను. సింపుల్ అండి. నెక్స్ట్ టైం మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను ఆ వీడియో కూడా పెడతాను. అంతే అండి, టేస్టీ చికెన్ ఫ్రై విత్ ఫ్లేవర్డ్ రైస్ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.